ఈ ప్రపంచంలో వేలాది మంది సక్సెస్ఫుల్ అయ్యారు. మనం వేలాది మందిని వదిలేసి కొద్ది మందిని మాత్రమే చూస్ చేసుకుందాం. లైక్ బిల్ గేట్స్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఏపీజే అబ్దుల్ కలాం, స్టీవ్ జాబ్స్, రతన్ టాటా, ఆర్నాల్డ్ స్వాజ్నెగర్, ఎలాన్ మస్క్. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఎందుకు హైలీ సక్సెస్ఫుల్ అయ్యారు? వాళ్ళు అంతగా సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం ఏంటి? ఇలా మనం దీని గురించి 5 పాయింట్లు మాట్లాడుకుందాం. నంబర్ 1, క్లియర్ విజన్. మీ దగ్గర ప్రపంచంలోనే బెస్ట్ షిప్ ఉండవచ్చు, మీకు ప్రపంచంలోనే బెస్ట్ ప్లేన్ ఉండవచ్చు, కానీ పైలట్కి ఎక్కడ వెళ్ళాలో తెలియకపోతే అతను ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉంటాడు. అతను చాలా ట్రై చేస్తాడు, కానీ చివరికి అతనికి ఏమీ దొరకదు. సక్సెస్ అవ్వడానికి పెద్ద కీ పాయింట్ ఏంటంటే అది క్లియర్ విజన్. లైఫ్లో ఒక గోల్ ఉండడం కన్నా ఒక క్లియర్ విజన్, ఒక క్లియర్ ఎయిమ్ ఉండడం చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనకు గమ్యం తెలుస్తుందో అప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి కిక్ వస్తుంది. మీ లక్ష్యం మీకు క్లియర్గా కనపడాలా, అప్పుడు మీకు క్లియర్ సక్సెస్ కూడా దొరుకుతుంది. జనాలు ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతారో తెలుసా? వాళ్ళు చేయకూడదు అనుకున్న పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇది చేయకూడదని అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఆటోమేటిక్గా చేసేస్తారు. ఎవరు రోజంతా ఫోన్ వాడుతూనే ఉండాలని అనుకోరు, ఎవరు వాళ్ళ టైంని వేస్ట్ చేయాలనుకోరు, కానీ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఎగ్జాక్ట్గా ఏమి చేయాలో తెలియదు. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకు తెలిస్తే వాళ్ళు అది చేయడం స్టార్ట్ చేస్తారు, లేదా వాళ్ళు చేయకూడని పనులు చేస్తూనే ఉంటారు. నంబర్ 2, థింక్ బిగ్. పెద్దగా ఆలోచించు. ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంది, షూట్ ఫర్ ది మూన్, ఈవెన్ ఇఫ్ యూ మిస్ యూ విల్ ల్యాండ్ అమాంగ్ ది స్టార్స్. మీరు చంద్రుని పైన గురి పెట్టండి, ఒకవేళ మీరు మిస్ అయినా నక్షత్రాల మధ్యకి వెళ్తారు. పెద్దగా ఆలోచించండి. మీరు అనుకున్నది చేరుకోలేకపోయినా లక్షలాది మంది చేరుకోవాలని కలలు కనే చోటికైనా మీరు ఖచ్చితంగా చేరుకుంటారు. చూడండి, ప్రతి ఒక్కరికి ఒక చాయిస్ ఉంటుంది. ఒక వ్యక్తి పెద్దగా ఆలోచించడం, పెద్దగా చేయడం, పెద్దగా అవ్వడం, లేదా చిన్నగా ఆలోచించి చిన్నగానే చేయడం, చిన్నగా అవ్వడం. చాయిస్ మీ చేతిలోనే ఉంది. ప్రపంచంలో ఎవరైనా హైలీ సక్సెస్ఫుల్ అయ్యారంటే వాళ్ళ ఆలోచన ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. కాబట్టి గొప్పగా ఆలోచించండి, గొప్పగా చేయండి అండ్ గొప్పగా మారండి. నంబర్ 3, అబ్సెషన్ ఫర్ గోల్. ఇప్పుడు మీరు గొప్పగా ఆలోచించారు, మీ విజన్ కూడా క్లియర్గా ఉంది, కానీ మీకు ఆ లక్ష్యాన్ని సాధించాలనే ఉత్సాహం, ప్యాషన్ లేకుంటే, మీరు ప్యాషనెట్ కాకుంటే మీ గోల్ ఏమో, కానీ మీరు మాత్రం ఎప్పుడూ ఒకరి కింద బలవంతంగా పనిచేస్తూ ఒత్తిడికి లోనవుతారు. థామస్ ఆల్వా ఎడిసన్ 9999 సార్లు ఫెయిల్ అయ్యారు. ఒక్కరు అంతలా ఎలా ఫెయిల్ అవుతారు? 2-3 సార్లు ఫెయిల్ అయితేనే మనం పడిపోతాం. అది ఒక ప్యాషన్, ఏదైనా డిస్కవర్ చేయడానికి. ప్యాషన్ ఉంటే మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయినా అది మనకు అనవసరం. ప్యాషనే మనం అలారం లేకుండా ఉదయాన్నే లేచేలా చేస్తుంది. ప్యాషన్ మీ లోపల లేకుంటే సింపుల్ అంటే సింపుల్ పని కూడా మీరు చేయలేరు, కానీ ప్యాషన్ ఉంటే మాత్రం ఎంత కష్టమైన పని కూడా ఈజీగా చేయగలరు. సో ప్యాషన్ అవసరం. నంబర్ 4, వర్క్ హార్డ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఆబ్వియస్లీ సక్సెస్ఫుల్ అవ్వడానికి స్మార్ట్ వర్క్ కావాలి, కానీ స్మార్ట్ వర్క్ రిక్వైర్స్ హార్డ్ వర్క్, అండ్ దిస్ హార్డ్ వర్క్ ఇన్ ద రైట్ డైరెక్షన్. గాడిద కూడా కష్టపడి పనిచేస్తుంది, సింహం కూడా కష్టపడి పనిచేస్తుంది, కానీ నిజానికి గాడిద ఎక్కువ కష్టపడుతుంది అండ్ సింహం తక్కువ కష్టపడుతుంది. కష్టపడి పనిచేయడం ఆటో నడిపేవాడు చేస్తాడు, ముఖేష్ అంబానీ కూడా చేస్తాడు. కష్టపడి పనిచేయడం తప్పనిసరి, కానీ కష్టపడి పనిచేయడం వల్ల ఏది జరగదు. స్మార్ట్గా ఉండడం అవసరం. హార్డ్ వర్క్ సరైన డైరెక్షన్లో చేయకపోతే ఏది సాధించలేరు, మీరు గాడిదగానే ఉంటారు. సింహం కావాలంటే మీరు కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీ ఫీల్డ్లో సరైన డైరెక్షన్లో వెళ్ళిన వాళ్ళని స్టడీ చేయండి, అబ్జర్వ్ చేయండి అండ్ బీ స్మార్ట్, నాట్ ఓన్లీ హార్డ్ వర్కింగ్ పర్సన్. హార్డ్ వర్క్ చేయండి, కానీ స్మార్ట్ వేలో రైట్ డైరెక్షన్లో చేయండి. నంబర్ 5, స్వెట్ బిహైండ్ ద సీన్. బిహైండ్ ద సీన్ చెమట చిందించండి. ఎవరు చూడని వానికి వాడు ఇంకా దేవుడు చూస్తుంటాడు. ప్రపంచం మొత్తం సక్సెస్ను చూస్తుంది, కానీ దానికోసం మనం ఎంత బాధపడుతున్నాము, ఎంత కష్టపడుతున్నాము, ఎంత ప్రయత్నించామో ఎవరు దాన్ని చూడడానికి రారు. ఉసేన్ బోల్ట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పరిగెడుతూ చాలా అలసిపోతాడు. అప్పుడు అతన్ని అడుగుతారు, ఏంటి ఇదే రియాలిటీనా, కాంపిటీషన్ రియాలిటీ కాదా అని. తర్వాత అతను చెప్తాడు, అసలైన పని బిహైండ్ ద సీన్ ఉంటుందని. కాంపిటీషన్ చాలా ఈజీ, అసలైన పని ఇక్కడే పూర్తవుతుంది. అతను 100 మీటర్ రేస్ను కేవలం 9.58 సెకండ్స్లో పూర్తి చేశాడు, కానీ ఆ 9.58 సెకండ్లకు ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవాలో అది ఎవ్వరు చూడరు, అండ్ అక్కడే స్పీడ్ వస్తుంది. కష్టపడడం ఉంటుంది కదా, అది ఒంటరిగానే ఉంటుంది, ఎవరు మిమ్మల్ని చూడరు. ఒకవేళ చూసినా వాళ్ళు మిమ్మల్ని కేర్ చేయరు. అయినా ఎందుకు చేయాలి? మీ గురించి మీరే కేర్ తీసుకోవాలి. బిహైండ్ ద సీన్ చెమట చిందించండి. నాకు చాలా ఇష్టమైన ఒక కోట్ ఉంది, మీ కష్టం ఎంత సైలెంట్గా చేయండి అంటే మీ విజయ ఢంకా మోగించాలి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూసి మోటివేట్ అవ్వడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.